ఆగస్టు నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 16వ తేదీ వరకు 21 రోజుల పాటు నిర్వహించనున్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఈవో పెంచల కిషోర్ తెలిపారు. బ్రహ్మోత్సవాలు ముందు తర్వాత బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా మీరందరూ కూడా దీన్ని ప్రాచుర్యం కల్పిస్తారని ఆశిస్తాను. ఈ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా మన మీడియా మిత్రుల ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు ఆంధ్రప్రదేశే కాకుండా మొత్తం ఇండియాలో కూడా ఉన్నటువంటి మన తెలుగు వారికి అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన అందరికి కూడా మన వినాయక స్వామి భక్తులందరికీ కూడా చేరాలి. దయచేసి మీడియా ద్వారా అందరికి కూడా బ్రహ్మోత్సవాల యొక్క విశిష్టతను చాటి చెప్పాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈ నెల 27వ తేదీ నుంచి వినాయక చవితి మొదలు సెప్టెంబర్ నెల 16వ తేదీ వరకు మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటిల్లో ముఖ్యంగా మనకి 27వ తారీఖున వినాయక చవితి కాబట్టి అధిక సంఖ్యలో మనకి భక్తులు వచ్చే అవకాశం ఉంది. మనకి నిన్న అంటే 5వ తేదీన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్ గారు వీళ్ళందరూ జిల్లాధికారులు అందరితో కలిసి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సంతృప్తిగా దర్శనం జరిగి అందరూ కూడా భక్తులు సంతృప్తికరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో జిల్లా అధికారులందరినీ కూడా సమావేశపరిచే చవితితో పాటు బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా 3/9న మనకి ఇంపార్టెంట్ అయిన రథోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 13వ తేదీన మనకి పుష్పపల్లకి ఉంది. 16వ తారీఖున మళ్ళీ తెప్పోత్సవం ఉంది. ఈ 4 రోజుల్లో మనకి ఎక్కువ మంది భక్తులు మనకు వస్తారని ఊహిస్తున్నాం. సో రెగ్యులర్గా కూడా సుమారుగా 50,000 వరకు ప్రతిరోజు స్వామివారిని దర్శించుకోవడానికి ఈ ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఉత్సవాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరి కోసం కూడా కొద్దిగా క్యూ లైన్స్ ఎక్స్టెండ్ చేయడము, వారి కోసము వారి యొక్క పరిసరాలన్నీ కూడా కొద్దిగా శుభ్రంగా ఉంచడం కోసం ఎక్కువ శానిటేషన్ సిబ్బంది డిప్లాయ్ చేస్తున్నాం. డిపిఓ గారు కూడా జిల్లా కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చారు. పక్క మండలాల నుంచి కానీ పక్క గ్రామాల నుంచి కూడా ఎక్కువ మంది శానిటేషన్ సిబ్బందిని మనకి సహాయంగా పంపిస్తున్నారు. మనం కూడా ఎక్కువ మందిని కొద్దిగా అదనంగా కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా అన్నదానం కూడా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ప్రత్యేకంగా కొద్దిగా ఎక్కువ మంది స్టాఫ్ని మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ నుంచి కూడా మంచి సహకారం మనకి లభిస్తుంది ఇప్పటికి కూడా. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా వాళ్ళ యొక్క కృషి కూడా చాలా అవసరం. ముఖ్యంగా క్రౌడ్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఈ వెహికులర్ ట్రాఫిక్లో చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం. చాలా దూరం నుంచి వెహికల్స్ అన్నీ జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటిని ప్రాపర్గా పార్కింగ్ ప్లేస్లో పెట్టించడం, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ప్రాపర్గా పంపించడం, ఈ యాక్టివిటీస్ని పోలీస్ డిపార్ట్మెంటు చాలా దగ్గర ఉండి చూసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి కూడా మళ్ళీ అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఈ లొకేషన్స్ అన్నీ ఈరోజు కానీ రేపు కానీ చూసే అవకాశం ఉంది. పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ రకంగా భక్తులందరికీ వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం తరపు నుంచి అదేవిధంగా జిల్లా యంత్రాంగం నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఉభయదారుల మీటింగ్ కూడా జరిగింది. ఆ ఉభయదారులో కూడా అందరూ కూడా వారి వాహనాలకి ఏ రోజు రావాలి, ఏ రోజు వాళ్ళ వాహనం ఉంటుంది, అదేవిధంగా ఎన్ని గంటలకి అభిషేకం ఉంటుంది, ఎన్ని గంటలకి ఊరేగింపు ఉంటుంది, ఇది కూడా వాళ్ళతో డీటెయిల్గా చర్చించిన తర్వాతనే మనం ఆహ్వాన పత్రికని ముద్రించుకోవడం జరుగుతుంది. వారి యొక్క పూర్తిగా పరిశీలించి వారు అనుమతి ఇచ్చిన తర్వాతే ఆహ్వాన పత్రిక ముద్రిస్తున్నాం. ఈ తర్వాత ఈ ఆహ్వాన పత్రిక ముద్రణ అయిన తర్వాత మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా మన స్థానిక శాసనసభ్యులను తీసుకెళ్ళి మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారు అనం రామరెడ్డి గారు మన ఈ అభివృద్ధికి అంతా పాటుపడుతున్నటువంటి నారా లోకేష్ గారు వీళ్ళందరినీ కూడా
ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. రెవెన్యూ శాఖ మంత్రి అందరు మంత్రివర్యులు కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా సజావుగా జరుగుతున్నాయి. ఈ మన టెంపుల్ అభివృద్ధికి సంబంధించిన ఈ కార్యక్రమాలన్నింటికి కూడా మన మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రివర్యులతో డిస్కస్ చేసిన తర్వాత కొత్తగా స్టార్ట్ చేస్తున్నటువంటి అన్నదానం కానివ్వండి, అదేవిధంగా కొత్తగా ఏర్పాటైనటువంటి మన ఆర్చ్ అలాంటి వాటిని కూడా ప్రారంభోత్సవానికి ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పటికే మనకి అన్ని కలర్స్ వేయడము, సున్నం కొట్టడం లాంటి కార్యక్రమాలు మొదలుపెట్టాము. అన్నదానం యొక్క నిర్మాణం పూర్తయింది. దాంట్లో మన బెంచెస్ అదేవిధంగా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ 27వ తారీఖున వినాయక చవితి రోజున